నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడతాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తాను. దీనికై ఈరోజు ప్రెస్ మీట్. ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా, ఇదంతా మొత్తం కలిపి 5 ఎకరాల 8 సెంట్లు, సర్వే నెంబర్ 809, గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో దీని గురించి ఇష్యూ. ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద 5 ఎకరాల 8 సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది. అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే. ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1917. ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న. ఆయనకు సర్వ సంపూర్ణ హక్కులు కలిగినాయి. ఆయన తర్వాత ఇతని తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురైన నూనె రాజేశ్వరికి అట్లనే వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ రీత్యా సంక్రమించినాయి. నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీసులో, గోపవరం మండలం ఆఫీసులో తహసీల్దార్ పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వీళ్ళ ఇచ్చిన పత్రిక ప్రకటనలోను మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే, నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని, తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేవని చెప్పడం జరిగినది. ఇవన్నీ అవాస్తవాలు. మా దగ్గర ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది 1917లో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన 5 ఎకరాల 8 సెంట్ల యొక్క డాక్యుమెంట్. ఇదే దీని మదర్ డాక్యుమెంట్. రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది. ఇది ఆర్హెచ్లో కూడా కనబడడం జరిగినది. ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్. ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది. నూనె అంకన్న తర్వాత వారసత్వ రీత్యా వీళ్లకు నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది. అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ ఎయిడ్స్ ఇద్దరు. ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు. నూనె రాజేశ్వరికి అందులో 5 ఎకరాల 8 సెంట్లకు గాను తను 2.5 ఎకరా 2 ఎకరాల 54 సెంట్లు సంక్రమించడం జరిగినది. తన పేరుతో మేము ప్రైమ్ మినిస్టర్ ఈ ఇష్యూ మీద మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ఆఫీస్ వారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగినది విత్ అవర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. దీనిపైన రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి గారికి కూడా విన్నతి ఇవ్వడం జరిగింది. వీళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి సెక్రటరియేట్ వెలగపూడికి లెటర్ వచ్చింది. దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా చేయండి అని వీళ్ళకి లెటర్ వచ్చింది. దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది. ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు. అప్పుడు గోపవరం 2022లో ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఈజ్ రైట్ లీగల్ హెయిర్ అని డిక్లేర్ చేసి 4/4/2022 తారీఖున ఆవిడను పట్టాదారుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది. ఆవిడ పేరు మీద 2 ఎకరాల 54 సెంట్లకు తనను పట్టాదారుగా డిక్లేర్ చేయడం జరిగింది. అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు, సోకాల్ డిక్లేర్డ్ లోకల్ మేధావులని చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని ఒక 45 రోజుల తర్వాత ఆనాడు కలిసి ఆయన మీద ప్రెషర్ పెట్టి, పొలిటికల్ ప్రెషర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పడం జరిగినది. ఆ ఎంఆర్ఓ గారు విధి లేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది. తరువాత మేము
దానికి అపీలుగా ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగినది. ఆర్డీఓ గారి దగ్గర కూడా మాకు న్యాయం జరగనట్టి ఎడల మేము ఆనరబుల్ హైకోర్టు అమరావతిని సంప్రదించడం జరిగినది. మా 2 ఎకరాల 54 సెంట్లు నూనె రాజేశ్వరి స్థలం ఇది జినైలని, మేము ఎవరికి నూనె అంకన్న నుంచి ఇప్పుడు ప్రజెంట్ నూనె రాజేశ్వరి వరకు మేము ఎవరికి విక్రయ దస్తావేజులు చేయలేదని, మేము ఎగ్జిక్యూట్ ఎవరికి చేయలేదు రిజిస్టర్ అని మేము హానబుల్ హైకోర్టు గారిని సంప్రదించడం జరిగినది. హానబుల్ హైకోర్టు మా బాధలను మా బోర్డును విని మాకు వీళ్ళది ప్రాపర్టీ వీళ్ళదేను, వీళ్ళ టైటిల్ రైట్లు వీళ్ళకు డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకి ఆన్లైన్ చేయవలసిందిగా కోరినారు. దాని తరువాత ఒక 10 days బ్యాక్ మాకు ఈ ఈ ప్రొసీడింగ్ ఆధారంగా మాకు ఆన్లైన్ చేయడం జరిగినది. నిన్న వీళ్ళందరూ గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎవరైతే సోకాళ్ళు మాది భూమి అంటూ ఉన్నారో వాళ్ళంతా పోయి ఎంఆర్ఓ గారిని భయభ్రాంతులకు గురి చేసి తీయవలసిందిగా ఆన్లైన్ తీయవలసిందిగా కోరుతూ ఒక ప్రముఖ పత్రికలో అసత్య ప్రచారాలు చేయడం మొదలెట్టాను. నేను ఆ పత్రికను కూడా కోరడం ఒకటే, ఫ్యాక్ట్స్ 2 వైపులా విని దానికి తగు రాతలు రాయవలసిందిగా నేను మీడియా ముఖంగా వాళ్ళని చెప్తా ఉన్నాను. మేము కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒకరి దగ్గర భూములు కొన్నాము, మేము వేరే వాళ్ళ కాడ భూములు కొన్నాము అంటున్నారు. మాది ఒకటే, నూనె అంకన్న దగ్గర డాక్యుమెంట్ ఉంది. నూనె అంకన్న నుంచి ప్రజెంట్ జనరేషన్ అయిన నూనె రాజేశ్వరి లేదా నూనె సుబ్బారావు గారులకు సంక్రమించింది. ఆ ఆస్తి వాళ్ళు వీళ్ళంతాలో ఎవరైనా నూనె వంశవృక్షంలో ఉన్న నూనె వారు ఎవరైనా ఈ సోకాళ్ళు వీళ్లకు విక్రయించినచో ఆ దస్తావేజులు మీడియా ప్రముఖులకు లేదా ఉన్నత అధికారులైన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి సమర్పించి వాళ్ళ వర్షన్కు న్యాయము అని ప్రూవ్ చేయవలసిందిగా నేను మీ సమక్షంలో కోరుతాను. అదే అండి.